ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా పరిధిలోని ఎలమంచిలి వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ లోని 2 ఏసీ బోగీలకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. దహనమైన బోగీలను రైలు నుంచి విడదీసి మరో 2 బోగీలు జత చేశారు. అనంతరం ప్రయాణికులకు ఎర్నాకులం పంపేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై 2 ఎఫ్ఎస్ఎల్ బృందాలను దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసింది. ఇప్పటికే హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో మాట్లాడి మార్గదర్శకాలను ఇవ్వగా అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ దుర్ఘటనా స్థలానికి సందర్శించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ కూడా ఎలమంచిలికి చేరుకుని ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాల కోసం పరిశీలన చేశారు. ప్రమాద నేపథ్యంలో ఎలమంచిలి మీదుగా వెళ్లే పలు రైళ్ల ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్, పూరి తిరుపతి ఈస్ట్ కోస్ట్, జన్మభూమి, బెంగళూరు హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా ప్రయాణం సాగిస్తున్నాయి. ఇక సుమారు 3 నుంచి 4 గంటల ఆలస్యంగా రైళ్లు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు అత్యవసర ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకోవాలని కోరారు.